హలో గాయ్స్, మరో కొత్త స్టోరీతో మీ ముందుకొచ్చాను. ఈరోజు కథ చిన్నారి వధువు. పచ్చటి వరి పైర్లతో అక్కడక్కడ పచ్చటి గడ్డి, ఆ గడ్డిపై మంచు తుంపరలు పడి అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు లేలేత కిరణాల దాటికి ఆ పచ్చటి గడ్డి కూడా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అలా తెల్లటి పాదాలు పసిప్రాయంతో కూడిన చిట్టి చిట్టి అడుగులేస్తూ చేతిలో చెరకు గడని తన పళ్ళతో చీల్చుతూ చెరుకు నుండి వచ్చే అమృతాన్ని పెదాలతో జొర్రుకుంటూ జింకలా వాళ్ళ నాన్న వెనక పరిగెడుతున్న చిన్నారి హైందవి. 15 సంవత్సరాలు. నిమ్మపండు పసిడి కలిస్తే ఎలా ఉంటుందో అలాంటి మేనిఛాయ, కాటుక లేని చారడేసి కళ్ళు, పాలుగారే బుగ్గలు, చాలా చబ్బీగా, ముట్టుకుంటే పాలు కారుతాయేమో అన్నంత ముద్దుగా ఉన్నాయి. చిన్నటి కొటారు ముక్కుకి ఎర్రటి ముక్కు పుడక, నెమలి పింఛం డిజైన్తో వచ్చిన వాళ్ళమ్మ ప్రేమగా చేయించిన కమ్మలు, తమలపాకుల్లాంటి చెవులకి అందంగా అటూ ఇటూ ఊగుతూ ఆమె నడకకి తాళం వేస్తున్నాయి. పూతరేకుల్లాంటి పలుచగా ఎర్రటి పెదాలు, దొండపండు రంగు కూడా వెలవెలబోతోంది ఆమె మధువుల రంగును చూసి. వలయం లాంటి చిక్కటి కనుబొమ్మల మధ్య ఎర్రటి తిలకం కింద చిన్నగా కుంకుమ, చేపలాంటి కళ్ళని కాపలాగా ఉన్న కనురెప్పలు. అమ్మా హైందవి, వర్షం పడేలా ఉంది, త్వరగా రామ్మా అంటూ అరిచాడు రాఘవగారు. హైందవి తండ్రి, వస్తున్నాను నాన్న. వర్షంలో తడిస్తే మీ పిన్ని నిన్ను ఇంట్లోకి రానివ్వదమ్మా అంటుంటే పిన్ని పేరు ఎత్తగానే అప్పటి వరకు జాలీగా ఆడుకుంటూ వెళ్ళిన చిట్టి హైందవి గుండెల్లో గుబులు మొదలై చేతిలో ఉన్న చెరుకు గడని పక్కన పడేసి తండ్రి వెనకాల పరిగెత్తింది. ఏమైందమ్మా అలా భయపడుతున్నావు? అమ్మో, పిన్ని కొడుతుంది నాన్న, త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం పదండి అంటుంటే బాధగా అనిపించింది ఆయనకి. ఆమెను తన సైకిల్ మీద కూర్చోబెట్టుకొని ఇంటి దారి పట్టాడు. వాళ్ళు మధ్యలోకి వెళ్ళగానే ఆకాశం మేఘావృతమయ్యి చినుకులుగా మారి వాళ్ళ ఒంటిని తడుపుతుంటే చాలా సంతోషంగా అనిపించింది హైందవికి. కానీ ఇలా తడిచి ఇంటికి వెళితే ఇంట్లోకి రానివ్వదు తన రాక్షసి పిన్ని అని భయంతో త్వరగా పోనివ్వనానా అంటూ తొందర చేసింది. కానీ చూస్తుండగానే వర్షం జోరు కూడా పెరగడంతో ఏడుపు మొహం పెట్టింది హైందవి. ఇంకా సైకిల్ని కూడా పక్కన పెట్టి ఆమెను ఒడిసి పట్టుకున్నాడు నడవకుండా రాఘవగారు. ఇంకా ఒక్కో చినుకు ఆమె తనువును తాకుతుంటే ఒళ్ళు పులకించిపోయింది. మెల్లమెల్లగా ఆమె డ్రెస్ని తడుపుతున్న వర్షపు జల్లులు శరీరాన్ని చల్లగా తాకుతుంటే ఏదో తెలియని కొత్త శక్తి వచ్చినట్లు అనిపించి వాళ్ళ నాన్నని దూరం చేసి నవ్వుతూ అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళి వర్షంలో లేడి పిల్లల సీతాకోక చిలకల అల్లరిగా ఆడుతూ గెంతులు వేస్తుంటే తన చిట్టి కూతుర్ని చూసి కళ్ళలోకి నీళ్లు వచ్చేశాయి అతనికి. ఎప్పుడూ అంత సంతోషంగా కనిపించలేదు. పిల్లగాలి అల్లరి ఒళ్ళంతా గిల్లి నల్లమ పోరి మేనా కన్నెర్ర చేసి మెరుపై మెరిసేనా ఇళ్ళలన్నీ కరిగే మంటూ ఊరికే మా కళ్ళలో వాకిళ్ళలో వివిల వర్ణాల వయ్యారి జానా అందమైన సిరివానా అంటూ నెమలిలా అలా గెంతులు వేస్తున్న కూతుర్ని చూస్తూ ఉండిపోయాడు రాఘవ గారు. పసుపు కలర్ పావడలో తెల్లటి పాదాలు అలా వర్షపు నీటిలో గెంతులేస్తుంటే చాలా అందంగా అనిపించింది ఆ దృశ్యం. ఇంటికి వెళ్ళాక ఏమవుతుందో అన్న సంగతి మర్చిపోయి చూస్తున్నాడు. ఇక అలా ఎంతసేపు ఆమె ఈ లోకాన్ని మర్చి ఎంజాయ్ చేసిందో తెలీదు. వర్షం ఆగిపోవడంతో ఈ లోకంలోకి వచ్చింది హైందవి. ఇక గబుక్కున తల తిప్పి చూసి, నాన్న, ఇప్పుడు నా డ్రెస్ అంతా తడిగా మారిపోయింది, పిన్ని తిడుతుందేమో, నాకు భయంగా ఉంది నాన్న. నువ్వేం భయపడకమ్మా, మనం ఇంటి వెనకాల నుండి వెళ్దాం, నేను ఇంట్లోకెళ్ళి నీకు డ్రెస్ ఇస్తాను, వెళ్ళి మెల్లగా మార్చుకొనిరా అంటుంటే సరే నాన్న పదండి త్వరగా వెళ్దాం అంటూ అక్కడి నుండి సైకిల్ మీద ఇంటికి వచ్చేశారు. ఇక ఇంటి వెనకాల సైకిల్ స్టాండ్ వేసి ఇద్దరు లోపలికెళ్లారు. రాఘవ గారు కూతురికి డ్రెస్ తీసి ఆమె చేతిలో పెట్టి నువ్వు వెళ్ళి త్వరగా మార్చుకోమ్మా అని చెప్పి వెళ్ళాడు. సరే నాన్న అంటూ ఇంటి వెనక ఉన్న చిన్నటి గదిలోకి డ్రెస్ తీసుకొని వెళ్ళింది హైందవి. రాఘవ గారు కూడా తడిసిన డ్రెస్ని విప్పి వేరే డ్రెస్ మార్చుకుంటుండగా వచ్చింది శాంతం. కళ్ళు చిన్నవి చేసి, ఇంట్లోకి మీరెప్పుడొచ్చారో? నేను గుమ్మంలోనే కూర్చున్నానుగా, అదెక్కడా? ఓహ్, తడిచి వచ్చారా, అందుకే చాటుగా బట్టలు మార్చుకుంటున్నారా? చూస్తే అరుస్తానని
అంటుంటే, అది కాదు శాంతం, పొలానికి వెళ్ళేస్తుండగా వర్షం స్టార్ట్ అయింది. అక్కడ నీడ కోసం చూస్తే ఎక్కడ కనిపించలేదు అన్నాడు. ఆపు, నీ ముద్దుల కూతురికి వాన అంటే పంచ ప్రాణాలు. అందుకే దానికోసం మీ సైకిల్ ఆపి మరీ గాడిదలా గెంతులేస్తుంటే చూశారు కదా. అది నాకు తెలియదనుకుంటున్నారా? ఆగు, దాని పని చెబుతాను. వర్షంలో తడిసి జలుబు చేస్తే దానికి సేవలు చేస్తా కూర్చోవాలా? ఇంట్లో పనులు ఎవడు చేస్తాడే అంటూ ఇంటి వెనక్కి రాగానే పింక్ కలర్ ఫ్రాక్లో బుట్ట బొమ్మలా ఉన్న మన హైందవిని జుట్టుపట్టి లాక్కొని లోపలికి తీసుకెళ్ళి సంధ్య అప్పుడే చింతకర్ర ఇవ్వడంతో వాతలు తేలేలా కొడుతుంటే రాఘవ గారు ఎంత ఆపినా ఆగలేదు. ఇక నొప్పికి ప్రాణాలు పోయేలా అనిపిస్తున్న హైందవి ఏడుపును చూస్తుంటే అతని ప్రాణం విలవిలలాడుతోంది. ఇక శాంతం జుట్టుపట్టి చెంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చాడు. ఏంటి, నా కూతుర్ని చంపేస్తావా? దాన్ని అలా కొడుతున్నావు? అదేం పాపం చేసింది? అది చిన్నపిల్ల. దాన్ని ఎలా ఎలా కొట్టాలనిపిస్తోంది? ఛీ, పాపిష్టిదానా, నా కంటికి కనిపించకు, పో ఇంట్లో నుండి అంటుంటే ఎర్రగా మారిన కళ్ళతో తండ్రి కూతుళ్ళని చంపేసేలాగా చూస్తూ, నేనెందుకు పోవాలి? అంతలా పంపించేయాలనిపిస్తే దీనికి పెళ్లి చేసి ఇంట్లో నుండి పంపించేయండి. దీని మొహాన్ని చూడలేక చేస్తున్నాను. అలాంటప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? మీరు తిడితే పడడానికి, కొడితే కొట్టించుకోవడానికా? గట్టిగా అరిచి గోల చేస్తా, ఊర్లో వాళ్ళందరూ ముందు పరువు తీసేస్తా. నేను దీనికి ఒక సంబంధం చూశాను. రేపు అబ్బాయి వాళ్ళు వచ్చి చూసుకొని వెళ్ళిపోతారు. పెళ్లి చేయను అని మొన్నటిలా వచ్చిన సంబంధాన్ని వెనక్కి పంపిస్తే నేను ఉరిపోసుకొని చేస్తా. దానికి కారణం మీరే అని చెప్పి రాఘవ గారిని హైందవిని కసిగా చూస్తూ తనని కొట్టడం వల్ల చెదిరిన జుట్టుని కొప్పు ముడిపెట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఏడుస్తూ అక్కడే కూలబడిపోయింది హైందవి. అమ్మా ఇందు, నీకు ఎంత కష్టం వచ్చింది తల్లి అని ఏడుస్తున్న హైందవిని తన గుండెలకి అదుముకుంటూ ఏడ్చేశాడు రాఘవ. అంతలా కొట్టడంతో నొప్పికి విలవిలడాడిపోయింది హైందవి. నాకీ బ్రతుకు బ్రతకాలని లేదు నాన్న అనింది వెక్కిళ్ళ మధ్యలో. నేను అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను, నన్ను చంపేయండి నాన్న, అలా కొడుతుంటే తట్టుకోలేకపోతున్నాను అని ఏడుస్తుంటే చాలా బాధ అనిపించింది అతనికి. అమ్మ ఇందు, ఏడవకు తల్లి, అది పెళ్లి చేసి పంపిస్తాను అంటోంది. ఏ ముసలివాడిని చూసి పెళ్లి చేస్తుందో అని భయంగా ఉంది. అలా జరగకుండా నేను చూసుకుంటాను. నా ఫ్రెండ్ రఘురామ్ ఢిల్లీలో పెద్ద బిజినెస్ మ్యాన్. వాడు నేను కలిసి చదువుకున్నాం. వాడికి కొడుకున్నాడు. నేను అడిగితే కాదనడు. అడిగి చూస్తానమ్మా, కానీ ఆకాశానికి నిచ్చెన వేయడం అవుతుంది అని ఆలోచిస్తున్నాను. నా కూతురి విషయంలో నేను స్వార్థంగానే ఆలోచిస్తాను. ఏడవకు తల్లి అంటుంటే, మిమ్మల్ని వదిలి నేను వెళ్ళిపోవాలా నాన్న? అక్కడ వాళ్ళు నన్ను ఇంకెంత కొడతారో అని భయంగా ఉంది నాన్న. అయ్యో, అలాంటిదేం జరగదు తల్లి, వాళ్ళు చాలా మంచివాళ్ళు. నువ్వు అలాంటి టెన్షన్స్ ఏం పెట్టుకోకు. ఇదిగో తిని ఈ ట్యాబ్లెట్ వేసుకొని పడుకోరా, లేకపోతే జ్వరం వచ్చేస్తోంది అని ప్లేట్లో అన్నం వడ్డించుకొని కూతురికి గోరు ముద్దలు తినిపించి జ్వరం మాత్ర వేసి కింద బెడ్షీట్ పరిచి పడుకోబెట్టి తను పడుకున్నాక రూమ్లో నుండి బయటకెళ్ళిపోయాడు. న్యూఢిల్లీ హెచ్ఆర్ స్టీల్ ఫ్యాక్టరీ 3rd ఫ్లోర్లో స్టాఫ్ మీటింగ్లో చాలా బిజీగా ఉన్నారు రఘురామ్ గారు. స్టాఫ్కి ఇన్స్ట్రక్షన్స్ చెబుతూ చాలా బిజీగా ఉన్న అతని ముందు ఉన్న టేబుల్పై మొబైల్ మోగుతుంటే తల తిప్పి మొబైల్ని చూశాడు. అతని పెదవులపై సన్నటి నవ్వు విరియగా మొబైల్ సైలెంట్లో పెట్టేసి స్టాఫ్ మీటింగ్ త్వరగా ముగించుకొని బయటకొచ్చాడు. చెప్పరా రాఘవ, ఎలా ఉన్నావురా? నాకేంట్రా, బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? ఇన్నాళ్ళైందిరా కాల్ చేసి, ఇప్పుడు గుర్తొచ్చానా? నువ్వు చాలా బిజీగా ఉంటావు కదరా, డిస్టర్బ్ చేయడం ఎందుకని చేయలేదు. సరే కానీ నా కోడలు ఎలా ఉంది అనగానే ఒక్కసారిగా కళ్ళల్లో కాంతులు మెరిశాయి రాఘవ గారికి. ఏం చెప్పమంటావురా, మీ చెల్లి చనిపోయాక మరో పెళ్లి చేసుకున్నాను. ఆ విషయం నీకు తెలుసు. నా కోసం కాకుండా నా కూతురి కోసం చేసుకుంటే ఎంత టార్చర్ చేస్తుందో, నరకం అంటే ఏంటో చూపిస్తుంది. తనకి తన బాధని చూడలేకపోతున్నాను. ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాన్రా. దానికింకా 15 సంవత్సరాలు. అప్పుడే పెళ్లి చేయమని ఇంట్లో నుండి వెళ్ళగొట్టమని చెబుతోంది. లేకపోతే ముసలి వాళ్ళని తెచ్చి డబ్బు ఆశతో వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటోంది. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. అందుకే నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని కాల్ చేశాను. నా కోడలిని అంత టార్చర్ చేస్తుందా? అసలది మనిషేనా, రాక్షసా? అదే కదా, దానికి పుట్టిన బిడ్డలను మాత్రం
అల్లారు ముద్దుగా చూసుకుంటుంది. నా కూతుర్ని మాత్రం పూటకో రకంగా బాధ పెడుతుందిరా. సరేరా, ఏం చేయాలనుకుంటున్నావు మరి? ఏంటంటే నీకు కొడుకున్నాడు కదా, అతను ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? మొన్నే 19 నుండి 20లోకొచ్చాడు. యుఎస్లో చదువుకుంటున్నాడు, మాస్టర్స్ చేస్తున్నాడు. అవునా, సరేలేరా, మరి ఉంటాను నేను అంటుంటే, చెప్పరా, నీ మనసులో ఏమనుకుంటున్నావో అది చెప్పు, విషయం చెప్పకుండానే కాల్ కట్ చేస్తావెందుకు అంటుంటే, ఈ మాట ఎలా అడగాలో నాకు అర్థం కావట్లేదురా. అడిగితే ఆకాశానికి నిచ్చెనేసినట్లు అవుతుందని తడబడుతున్న రాఘవ గారి మాటలకి, ఏంట్రా, ఆకాశం నిచ్చెన అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? నువ్వు నేను వేరు కాదురా. ఏమనుకుంటున్నావో చెప్పు ముందు. అది నా కూతుర్ని నీ కొడుక్కి చేసుకుంటావేమో అని అడగడానికి చేశాన్రా అంటుంటే చాలా సంతోషం అనిపించింది రఘురామ్కి. ఏమైందిరా, మాట్లాడట్లేదు? ఇష్టం లేదా? లేకపోతే సర్లేరా, నా తాహతకి మించి అడుగుతున్నానేమో, నన్ను క్షమించరా అంటున్న ఆయన మాటలకి, రేయ్, ఇప్పుడు నేను నో చెప్పానా? ఎందుకలా మాట్లాడుతున్నావు? మన ఇద్దరి మధ్య క్షమాపణలు ఉండకూడదని నీకెప్పుడో చెప్పాను. నీ కూతురంటే నా కూతురితో సమానం, నా ఇంటికి మహాలక్ష్మి. అలాంటి కోడలు వస్తుందంటే ఎందుకు కాదంటాను? కానీ వాడికేం చెప్పి ఒప్పించాలా అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు అడిగే వయస్సు కాదు కదా. పెళ్ళి, పిల్లలు, బాధ్యతలు, చిన్నపిల్లలు అని ఆలోచించాల్సి వస్తోంది. సర్లేరా, నువ్వు బాధపడకు. నా ఆత్రానికి నువ్వు ఇబ్బంది పడకు. నా కూతురికి వేరే సంబంధం చూస్తాను అంటుంటే, రేయ్ రాఘవ, ఏం మాట్లాడుతున్నావురా? నోటి దగ్గరికి వచ్చిన అమృతాన్ని లాగేసుకుంటావా? నా చెల్లెలు బంగారం, తనలాగే తన కూతురికి కూడా ఇంకా మంచి అలవాట్లు, పద్ధతులు, అందం పుణికిపుచ్చుకుందని అనుకుంటున్నాను. అలాంటి అందమైన మహాలక్ష్మిని నేనెందుకు కాదంటాను? చెప్పు. నేను ఎలాగోలా ఈ పెళ్లి జరిగేలా చేస్తాను. నువ్వు టెన్షన్ పడకరా అని కాల్ కట్ చేశాడు రఘురామ్ గారు. ఫ్రెండ్ మాటలకి చాలా సంతోషంగా అనిపిస్తుంటే కూతురు అదృష్టానికి చాలా సంబరపడిపోయాడు రఘురామ్ గారు. నా చెల్లెలు బంగారం, తనలాగే తన కూతురికి కూడా ఇంకా మంచి అలవాట్లు, పద్ధతులు, అందం పుణికిపుచ్చుకొని ఉంటుంది. ఇలాంటి అందమైన మహాలక్ష్మిని నేనెందుకు కాదంటాను? చెప్పు. ఎలాగోలా ఈ పెళ్లి జరిగేలా చేస్తాను. నువ్వు టెన్షన్ పడకురా అంటూ కాల్ కట్ చేశాడు రఘురామ్ గారు. ఫ్రెండ్ మాటలకి చాలా సంతోషంగా అనిపించింది. కూతురు అదృష్టానికి చాలా సంబరపడిపోయారు రాఘవ గారు. ఏంటి అంత సంతోషంగా ఉన్నారు అని అడిగింది అతన్ని గుమ్మంలోనే ఆపేస్తూ. దీనికిప్పుడు మా ఫ్రెండ్ కొడుకుని నా కూతురికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్న విషయం చెబితే ఖచ్చితంగా చెడగొడుతుంది, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది అని. ఏం లేదు అన్నట్లుగా తలోపి లోపలికి వెళ్ళిపోయాడు శాంతం. వెళ్తున్న భర్తని చూసి అనుమానంగా, నా వెనక ఏదో జరుగుతోంది, అదేంటో తెలుసుకోవాలి అనుకుంటూ తన బొడ్డులో దాచిన మొబైల్ని తీసి ఎవరికో కాల్ చేస్తూ, రేపు 10 గంటలకి ముహూర్తం బాగుంది, మీరు వచ్చి అమ్మాయిని చూసుకుంటే వారం రోజుల్లో పెళ్లి జరిపిద్దాం. అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. నాకు ఇవ్వాల్సిన డబ్బు రేపు కాస్త ఇస్తే మిగతాది పెళ్ళైన తర్వాత ఇవ్వండి అంటుంటే అటువైపు సరే అని కాల్ కట్ చేశారు. ఇక కన్నింగ్ స్మైల్ ఇస్తూ గిన్నెలు తోముతున్న హైందవిని చూసి, ఒసై, అంత మెల్లగా తోమితే అవి ఎప్పుడైపోతాయే, త్వరగా కానివ్వు, ఆకలిగా ఉంది, వంట చేయాలి అంటూ లోపలికి వెళ్ళిపోతుంటే, వంట నువ్వు చేసుకోవచ్చుగా, దానికి ఎన్ని పనులు చెబుతావు? ఆల్రెడీ ఇంట్లో పనులన్నీ అదే చేస్తోంది. పాపం చిన్నపిల్లనే, కొంచెమైనా కనికరం చూపించు. ఏంటి, కూతురు మీద ప్రేమ కారిపోతోంది? ఒక్కసారైనా మన కూతుర్లని ప్రేమగా దగ్గరికి తీసుకున్నారా? దానికి మాత్రం సేవలు చేస్తారు. అలాంటప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలో, అలాంటప్పుడు నాతో పిల్లల్ని ఎందుకు కనాలో? బుద్ధి తక్కువై కన్నాను, బుద్ధి తక్కువై పెళ్లి చేసుకున్నాను. నువ్వు ఇలాంటి దానివి అని తెలియక చేసుకున్నాను. నాకు ముందే తెలిస్తే కనీసం నీ దరిదాపుల్లోకి కూడా రాకపోయేవాణ్ణి అంటూ సీరియస్ అవ్వగానే హూ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. అతన్ని ఎక్కువ రెచ్చగొడితే ఆమెకి ప్రాబ్లం అని. అమ్మా ఇందు, ఎంత కష్టం వచ్చింది తల్లి, ఇంకా కొన్ని రోజులే, తర్వాత అన్నీ మంచి రోజులే అంటుంటే తల తిప్పి చూసింది తండ్రిని. నాకు పెళ్లి చేసి పంపిస్తావా నాన్న అని ఏడుపు మొహంతో అంటుంటే, మరేం చేయను తల్లి, ఇక్కడ ఎలాగో సుఖపడట్లేదు, నీ అత్తారింట్లో అయినా సుఖంగా ఉంటావని నా స్వార్థం. నాకు మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళాలని లేదు నాన్న
అంటుంటే కూతుర్ని దగ్గరికి తీసుకొని ఏడ్చేశాడు. అలా అనకు తల్లి, నాకంటే బాగా చూసుకుంటారు, కన్న కూతురిలా చూసుకుంటారు. నా ఫ్రెండ్ రఘురామ్ తెలుసు కదా అంటుంటే ఎప్పుడో చిన్నప్పుడు చూసింది గుర్తులేదు. గుర్తులేదు నాన్న అనింది. నీకు చిన్నప్పుడు చాక్లెట్స్ బిస్కెట్స్ ఇచ్చేవాడు కదా. అవును, ఆ అంకుల్ తెలుసు నాన్న. తన కొడుకు అమెరికాలో చదువుకుంటున్నాడు. అతనికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. అంత గొప్పవాళ్ళు నన్నెందుకు చేసుకుంటారు చెప్పు. అయినా ఇంత చిన్నప్పుడు నాకు పెళ్ళేంటి, నాకేం తెలుసని అని బాధగా అనింది. అక్కడ నా దగ్గర ఎలా ఉంటావో అలాగే ఉంటావురా. ఎలాంటి బాధ లేదు. ఈ నరకం నుండి తప్పించడానికి నీకు పెళ్లి చేస్తున్నాడు. ఇక్కడే ఉంటే మీ పిన్ని ఏ ముసలివాడికో ఇచ్చి పెళ్లి చేసి కట్టబెడుతుంది అంటుంటే మాట్లాడలేదు హైందవి. న్యూయార్క్ సిటీ ఎత్తైన బిల్డింగ్పై రూఫ్ టాప్ అంచున సిల్కీ హెయిర్ గాలికి రెపరెపలాడుతూ సీరియస్గా ల్యాప్టాప్ కీబోర్డ్ మీద వేళ్ళు ఫాస్ట్గా కదుపుతూ ఒక చేతిలో కాఫీతో స్టైల్గా ఒక్కో సిప్ చేస్తూ మెయిల్స్ సెండ్ చేసి మొబైల్ రింగ్ అవుతుంటే కాల్ పిక్ చేసి హలో అన్నాడు. ఆర్ యూ షూర్ సార్ అని అడిగాడు. కాసేపు మౌనం తర్వాత ప్రొసీడ్ అన్నాడు. అతని మాటలో హుందాతనం, కాళ్ళల్లో కాన్ఫిడెంట్, పెదవులపై లైట్ స్కార్ఫ్ అలా వచ్చి వెళ్ళింది. ఇక మార్నింగ్ వర్కౌట్స్ ఫినిష్ చేసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి మేడ్ అతని కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి ఉంచడంతో బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని కాలేజ్కి బయలుదేరాడు హేమాంష్. 19 సంవత్సరాలు. బాబు, నాన్నగారు కారులో తీసుకెళ్ళమని చెప్పారు అంటుంటే నో అంటూ సైగ చేసి వెళ్ళి బైక్ తీస్తుంటే అప్పుడే మోగింది మొబైల్. హలో నాన్న. చెప్పండి డాడ్. నిన్ను కారులో తీసుకెళ్ళమని డ్రైవర్కి చెప్పాను. కారులో వెళ్ళు నాన్న. డాడ్, ఐఎమ్ నాట్ ఏ కిడ్ అన్నాడు హేమాంష్. నాకు మాత్రం నువ్వు కిడ్వేరా. డాడ్, ఆర్ యూ క్రేజీ? నేను చెప్పింది విను నాన్న, లేకపోతే మేము కూడా అక్కడికి వచ్చేస్తాం మరి. బిజినెస్ ఎవరికైనా అప్పజెప్పి అంటుంటే కోపంగా కాల్ కట్ చేసి బైక్ దిగి వెళ్ళి కారులో కూర్చున్నాడు. డ్రైవర్ నవ్వుకుంటూ కాలేజ్కి స్టార్ట్ అయ్యారు. సీరియస్గా క్లాస్ జరుగుతోంది. ప్రొఫెసర్ బోర్డు మీద ఒక సమ్ వేసి స్టూడెంట్స్ని చూశాడు. ఒక్కరు కూడా లేచి సాల్వ్ చేయలేదు. అప్పుడే లోపలికి వచ్చాడు. కళ్ళల్లో కాన్ఫిడెంట్, నడకలో స్టైల్. వెళ్ళి అతని సీట్లో కూర్చున్నాడు. ఎనీవన్ అన్నట్లు చూస్తున్నాడు ప్రొఫెసర్. ఇక అప్పుడే లేచి బోర్డు దగ్గరికి వెళ్ళి అవలీలగా ప్రాబ్లం సాల్వ్ చేస్తుంటే స్టూడెంట్స్తో పాటు ప్రొఫెసర్ కూడా షాక్ అయ్యాడు. ఇంత క్రిటికల్ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేశాడా అని ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇక ప్రాబ్లం క్లియర్ చేసి వచ్చి అతని సీట్లో కూర్చున్నాడు నార్మల్గా హేమాంష్. అందరూ నోరెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయారు. క్లాస్ అంతా పిన్ డ్రాప్ సైలెంట్గా మారిపోయింది. ఒక్కసారిగా ప్రొఫెసర్ క్లాప్స్ కొట్టడంతో రూమ్ అంతా మారిమ్రోగుతుంటే చుట్టూ ఉన్న స్టూడెంట్స్ కూడా క్లాప్స్తో హేమాంష్ని అభినందించారు. ఇక క్లాస్ అయిపోయి బయటకు రాగానే హాయ్ హేమ్, ఏంటి అలా వెళ్ళిపోతున్నావు? ఈరోజు క్లాస్లో అదరగొట్టేశావు తెలుసా అంటుంటే చిన్నగా నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోతున్న హేమాంష్ని అడ్డుకొని అలా వెళ్ళిపోతున్నావేంటి అని ఇంగ్లీష్లో ముద్దుగా అడిగింది తెల్లపిల్ల. ఐ హ్యావ్ సమ్ వర్క్ మ్యాగీ, ప్లీజ్ ఐ విల్ కమ్ విత్ యూ. నో మ్యాగీ, లాట్స్ ఆఫ్ వర్క్ అంటుంటే స్టార్టప్ కంపెనీ పెట్టావని తెలిసింది అనింది ఇంగ్లీష్లో. ఎస్, దట్స్ వై ఐఎమ్ వెరీ బిజీ అనుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్తున్న అతన్ని అలాగే చూస్తూ ఉండిపోయింది. చుట్టుపక్కల ఉన్న లేడీస్ అంతా కూడా వెళ్తున్న బాబుని కళ్ళు నోరు తెరుచుకొని చూస్తుంటే వాళ్ళెవరిని పట్టించుకోకుండానే వెళ్ళి కారులో కూర్చున్నాడు. ల్యాప్టాప్ ఒడిలో పెట్టుకొని సీరియస్గా వర్క్ చేస్తూ ఇల్లు చేరుకున్నాడు. ఇక పెద్ద పెద్ద కంపెనీ మెంబర్స్తో మీటింగ్ అటెండ్ అయ్యి తన ఐడియాలజీని షేర్ చేస్తూ అది చాలా బాగా నచ్చడంతో అందరూ అభినందించారు. ప్రాజెక్టు మాత్రం హోల్డ్లో పెట్టేశారు. అలా పెట్టడంతో చాలా కోపం వచ్చేసింది అతనికి. అప్పుడే మోగింది మొబైల్. చిరాగ్గా కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. ఏమైంది నాన్న అంత చిరాగ్గా ఉన్నావు? డాడ్, ఎందుకు కాల్ చేశారో చెప్పండి ముందు అని సీరియస్గా అడిగేసరికి ఇంతకు ముందు రాఘవ గారు కాల్ చేసిన విషయం చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ చెప్పాలంటే భయం వేసి అది నాన్న నీతో పర్సనల్గా మాట్లాడాలరా. ఏంటో చెప్పండి డాడ్. నువ్వు వినే మూడ్లో లేనట్లున్నావు. నేను తర్వాత మాట్లాడతాను. సరే కానీ ఏం జరిగిందిరా అంటుంటే ఇంతకుముందు వీడియో కాన్ఫరెన్స్ జరిగినట్లు, అందులో తను చెప్పిన ఐడియాస్ వాళ్ళకి నచ్చి కూడా హోల్డ్లో పెట్టింది అన్నీ వివరించాడు. ఇప్పటి నుండి ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఇండియాకి వచ్చి మన కంపెనీని చూసుకోరా. ఎన్ని రోజులు నేను
కంపెనీ బాధ్యతల్ని మొయ్యాలి. నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే కదా కంపెనీ స్టార్ట్ చేసింది. నా తర్వాత నువ్వే చూసుకుంటావని అంటుంటే, డాడ్ అసలు పిచ్చ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను. మీరిలా మాట్లాడి ఇంకా కోపం తెప్పించకండి. నేను నా సొంత కాళ్ళ మీద నిలబడాలి అనుకుంటున్నాను. మీరు మీ టాలెంట్తో పైకొచ్చారు. నేను నా టాలెంట్తో పైకి రావాలనుకుంటున్నాను. అయితే ఇండియాకి రావా? ఇంకొకసారి అడగకండి డాడ్. నేను ఇక్కడే కంపెనీ స్టార్ట్ చేసి ఇక్కడే ఉండిపోవాలి అనుకుంటున్నాను అంటుంటే, అంటే పెళ్ళి కూడా అక్కడే చేసుకోవాలని నిర్ణయించుకున్నావా? మేము చచ్చినా ఇక్కడికి రావన్నమాట. సర్లే, నీలాంటి కొడుకులను కన్నందుకు చాలా గర్వంగా ఉంది అని బాధగా కాల్ కట్ చేస్తుంటే, మీరు కూడా ఇక్కడికి రండి, అందరం కలిసి ఉందాం. అంతేకాని నన్ను మాత్రం అక్కడికి రమ్మని చెప్పకండి. మీరిక్కడికి వస్తే ఇబ్బంది పడతారనే కదా నేను ఫోర్స్ చేయట్లేదు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మమ్మీకి ఒంట్లో బాగుండట్లేదు. నువ్వొకసారి చూసి వెళ్ళాలి. నిన్ను కలవరిస్తోంది. అందుకే కాల్ చేశాను అంటుంటే, సరే వస్తాను డాడ్. తప్పకుండా వస్తాను. ఈ వీకెండ్లో సెమిస్టర్స్ ఉన్నాయి. అవి ఫినిష్ చేసుకుని ఇండియాకి వచ్చేస్తాను. ఇక్కడే ఉండమని మాత్రం ఫోర్స్ చేయకూడదు మరి అంటుంటే, ముందు నువ్వైతే ఇండియాకి రారా అని తర్వాత మాట్లాడుకుందాం అంటుంటే, సరే అంటూ కాల్ కట్ చేశాడు. ఇప్పుడు ఇలాంటి వాడికి ఎలా పెళ్లి చేయాలి అని ఆలోచనలో పడ్డాడు రఘురామ్. ఇక సెమిస్టర్ ఎగ్జామ్స్కి చాలా బిజీ అయిపోయాడు హేమాంష్. 10 డేస్లో ఎగ్జామ్స్ పూర్తవడంతో ఇండియాకి బయలుదేరాడు. కొడుకుని పికప్ చేసుకోవడానికి స్వయంగా రఘురామ్ గారే ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. హలో డాడ్, ఎలా ఉన్నారు అంటూ తండ్రిని హత్తుకున్నాడు హేమాంష్. ఐఎమ్ ఫైన్ బేటా, నువ్వెలా ఉన్నావు అంటూ కొడుకుని మనస్ఫూర్తిగా హత్తుకొని కన్నీరు పెట్టాడు. వాట్ హ్యాపెన్ డాడ్, వై ఆర్ యూ క్రయింగ్ అంటుంటే, నథింగ్ బేటా, నీకు అర్థం కాదులే అంటూ కొడుకుని తీసుకుని ముందుకు కదిలాడు. మామ్ ఎలా ఉంది? తనకి ఆస్తమా. ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు, రెస్ట్ తీసుకోమని చెబితే వినదు. నువ్వే నా కాస్త చెప్పరా? ఉంటావా 4 రోజులు? నీతో ఒక విషయం చెప్పాలి అంటుంటే, ఓకే డాడ్, ఏంటో చెప్పండి. ఇంటికి వెళ్ళాక తీరిగ్గా మాట్లాడుకుందాం. నేను 1 వీక్కి ఒక రోజు కూడా ఎక్కువ ఉండను మరి. తర్వాత నన్ను ఫోర్స్ చేయకూడదు అంటుంటే మాట్లాడలేదు రఘురామ్ గారు. అంతలో ఇల్లు రావడంతో కారాగింది. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.